తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వల్లభనేని వంశీ అనతి కాలంలోనే తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభంజనంతోనూ గన్నవరం నుంచి మరొకసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రోజులకి వల్లభనేని వంశీకి టీడీపీకి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం జరిగిన వివిధ రాజకీయ పరిణామాలతో వల్లభనేని వంశీ టీడీపీకి దూరం జరిగి వైసీపీకి చేరువయ్యారు. వైసీపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలకి కొన్ని రోజుల ముందు పార్టీ ఫిరాయింపుల కింద వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవిపైన వేటు పడింది. అయితే 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన వంశీ యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత పొలిటికల్ గా కాస్త ఇన్యాక్టివ్ గా ఉంటూ వచ్చిన వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో అరెస్టు కాగా ఆ తర్వాత పలు కేసులు చుట్టుముట్టడంతో 2025 ఫిబ్రవరి నుంచి జూలై 2వ తేదీ వరకు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. అయితే జూలై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ మోహన్ శాశ్వతంగా రాజకీయాలకి గుడ్ బై చెప్పనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజయవాడ జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీ రాజకీయాలలో ఇన్యాక్టివ్గా లేరంటూ ప్రచారం జరుగుతోంది.